హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. పెన్షన్‌లకు సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి, రిటైర్ అవుతున్న ఉద్యోగులు వారి చివరి జీతం నుండి కమ్యుటేషన్ చేసుకొని మొత్తంగా రిటైర్మెంట్ సందర్భంలో పొందిన మొత్తాన్ని కూడా 15 సంవత్సరాల పాటు అసలు వడ్డీ కలిపి చెల్లించడం వల్ల తీసుకున్న మొత్తానికంటే లక్షలాది రూపాయలు అధికంగా ప్రభుత్వానికైతే తిరిగి చెల్లిస్తున్నట్లయితే అవుతోందండి. దీనివల్ల రిటైర్ అయిన పెన్షనర్లకు భారంగా ఏర్పడినటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా అఖిల భారత పెన్షనర్ల సంఘం తరపున చేసిన పోరాటం మరియు గుజరాత్ మరియు పంజాబ్ రాష్ట్రాల్లో పెన్షనర్ల సంఘాలు గౌరవ సుప్రీంకోర్టునైతే ఆశ్రయించడం జరిగింది. ఈ సందర్భంగానే సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే వెలువరించిందండి. గుజరాత్ రాష్ట్ర కమ్యుటేషన్ 13 సంవత్సరాలకి పరిమితం చేస్తూ ఇదే తరహా పోరాటం పంజాబీ రాష్ట్రంలో కూడా జరిగింది. మొత్తానికి 15 సంవత్సరాలు ఉన్నటువంటి యొక్క కమ్యుటేషన్ అమౌంట్ని అయితే 10 సంవత్సరాల 8 నెలలకి తగ్గించడం అయితే జరిగిందండి. అదేవిధంగా 12%తో చెల్లించేటువంటి వడ్డీని కూడా తగ్గిస్తూ ఆ శాతాన్ని కూడా 7%కి కుదించడం అయితే జరిగింది. ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి ఇదొక సంచలన తీర్పు అయితే ఇచ్చిందండి సుప్రీంకోర్టు. ఇక మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి దిశలోనే పోరాటం చేసి విజయం సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం ప్రయత్నిస్తోంది. అతి త్వరలోనే ఫలితాలు కూడా ఫలించబోతున్నట్టయితే తెలుస్తోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ విధంగా కమ్యుటేషన్ అంటే తగ్గించినట్లయితే పెన్షన్లకు భారీ ఊరటైతే లభిస్తుందని చెప్పుకోవాలి. తొందరలో ఏపీలో కూడా ఈ విధమైనటువంటి పద్ధతి అయితే రాబోతున్నట్టు సమాచారం. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.